బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఇద్దరి మధ్య పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని కోరినట్లుగా సమాచారం. పోలవరం, అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తిగా సహకరించాలని కోరారు. అంతకుముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఇద్దరి మధ్య పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలి అంటూ కూడా చంద్రబాబు కోరినట్లుగా మనకి సమాచారం అందుతోంది. అలాగే పోలవరం, అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తిగా సహకరించాలని కోరారు. అంతకుముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రస్తుతం ప్రధాని మోడీతో అయితే చంద్రబాబు నాయుడు భేటీ ముగిసింది. రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలి అంటూ కూడా సీఎం కోరినట్లుగా తెలుస్తోంది. పోలవరం అలాగే అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలి అంటూ కూడా ప్రధాని మోడీని కోరినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, మోడీతో చంద్రబాబు భేటీ ముగిసింది. ప్రధానంగా ఏ అంశాలపై వీరు చర్చించారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్, అప్డేట్స్ ఎలా ఉన్నాయి శివ? రైట్ ప్రసన్న, కొద్దిసేపు క్రితమే ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. దాదాపు ఈ భేటీ 40 నిమిషాలకు పైగా ఈ భేటీ జరిగింది. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. ఇటు అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణానికి సంబంధించిన నిధులను సమకూర్చే పనిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించడంతో పాటు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి పోలవరం నిర్మాణానికి నిధులను మంజూరు చేయడం ద్వారా, అంటే దాదాపు 12,000 కోట్లు ముందస్తుగా విడుదల చేయడం ద్వారా త్వరితగతిన పనులను ప్రారంభించి పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి పోలవరం నిర్మాణానికి త్వరగా పూర్తి కావడానికి కేంద్ర సహకారం, ప్రధాని నరేంద్ర మోడీకి సహకారం కావాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి పోలవరం గురించి, ఇప్పటివరకు పోలవరం పనులు ఎంతవరకు సాగాయి అంటే 2014 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పోలవరం నిర్మాణానికి సంబంధించి పనులు ఎంతవరకు జరిగాయి, గత 5 సంవత్సరాల కాలంలో ఎంతమేర పనులు జరిగాయి, ఎంతమేర ఈ నష్టం వాటిల్లింది అనేది ప్రధానంగా గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణం వల్ల ఎంత నష్టం వాటిల్లింది అనే దానిపై కూడా ప్రధానంగా, అంటే అంచనాల వ్యయం కూడా పెరిగింది. అంటే నిర్మాణం అనేది లేట్ చేయడం ద్వారా అంచనా వ్యయాలు కూడా పెరిగాయి. కాబట్టి దానికి అనుగుణంగా కేంద్రం సహకారం అందించాలి. దానికి అనుగుణంగానే ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోవాలి. రానున్న బడ్జెట్లో పోలవరాన్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్లు కేటాయింపులు ఇవ్వాలి అనేది కూడా ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు విన్నవించారు. దానితో పాటు రాజధాని నిర్మాణం 2014లో రాజధానికి సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ గతంలో అమరావతిలో భూమి పూజ చేశారు. అమరావతి రాజధానిగా ఉంటుందని. తర్వాత అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా రాజధానిగా అమరావతిని ఒప్పుకుంటున్నానని తెలిపారు. ఇటు దానికి అనుగుణంగానే ఇటు ప్రధాని భూమి పూజ చేయడం, చంద్రబాబు, మరోవైపు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవడంతో అక్కడున్న ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా 33,000 ఎకరాలకు సంబంధించిన భూములను ఇచ్చారు. తర్వాత అమరావతి రాజధాని కాకుండా 3 రాజధానులు చేస్తామంటూ ప్రకటించడంతో అక్కడ అమరావతి రైతులందరూ కూడా ఆందోళన చేశారు. మళ్ళా టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్ళీ అమరావతి రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుంది, రాజధాని అనేది కూడా వారందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే చంద్రబాబు కూడా అమరావతిలోని రాజధాని నిర్మాణం జరుగుతుంది, దానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు నిధులు అవసరం, కేంద్రం నిధులను విడుదల చేయాలి అనేది కూడా, ఈ విషయాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి చంద్రబాబు తీసుకువెళ్లారు. దానికి సంబంధించి కూడా నిధుల విషయంలో త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం ద్వారా బడ్జెట్లో కేటాయింపులు చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి త్వరగా నిర్ణయం తీసుకుని ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి, సహకారం అందించాలి అనేది ప్రధానంగా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లారు. ఇటు పోలవరం నిర్మాణానికి సంబంధించిన నిధులు, మరోవైపు రాజధాని నిర్మాణానికి సంబంధించిన నిధులు, ఈ రెండు కూడా విడుదల చేసే విధంగా కూడా బడ్జెట్లో కేటాయింపులు చేయడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు వినతి పత్రాలు సమర్పించారు.